తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం పిలిచింది. 2 రోజుల పాటు అందుబాటులో ఉండాలంటూ ఢిల్లీలో సూచించింది. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ సంబంధించి ఆశావాహుల జాబితాతో వీరంతా కూడా ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ పెద్దలు వీరిని 2 రోజుల పాటు అందుబాటులో ఉండాలని చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. పార్టీ పెద్దలు వీరిని ఢిల్లీకి రమ్మడంతో ఆశావాహుల జాబితాతోనే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద సీఎం, డిప్యూటీ సీఎం అలాగే పిసిసి చీఫ్ ముగ్గురు కూడా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇక ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంటూ టాక్ వినిపిస్తోంది. గాంధీ భవన్లో ఏమనుకుంటారు? ఎగ్జాంపుల్ రామ్దాస్, సీఎం ఢిల్లీ టూర్ వెనక ఈసారి కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా అంటూ మరోసారి చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. గతంలో అనేక మార్లు చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతిసారి కూడా కేబినెట్ విస్తరణ కోసమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారంటూ గడిచిన 6 నెలలుగా రేవంత్ కేబినెట్ విస్తరణ ఉంటున్నట్టు రకరకాల వార్తా కథనాలు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అస్తినాకు వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి చర్చ జరుగుతోంది. పలుమార్లు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు, అయితే కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఏఐసిసి నుంచి పిలుపు వచ్చింది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ పిలుపు వచ్చినట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సోమవారం, మంగళవారం అందుబాటులో ఉండాలన్నది దాని సారాంశం. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల సెకండ్ లిస్ట్ పై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్ళినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అయితే ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ, ఉగాది తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఇక చకోరా పక్షులు ఎదురు చూస్తా ఉన్నారు. అధిష్టానం మాట ఇచ్చిన ప్రకారం తనకు మంత్రి పదవి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానంటున్నారు. గతంలో వైద్య శాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖల మధ్య బాధ్యతలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం ప్రయారిటీ ఇవ్వాలంటున్నారు. మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్పు పదవైన రేవంత్ ఆఫర్ చేయగా తనకు మంత్రి పదవి తప్ప మరొకటి అవసరం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రచారం జరుగుతున్నది కాబట్టి ఉగాది తర్వాత అయినా కేబినెట్ విస్తరణ జరుగుతుందా, పదవులు ఆశిస్తున్న వారి కోరికలు తీరుతాయా లేవా అనేది చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటు పార్టీ పెద్దలు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుని ఢిల్లీకి పిలిపించారు. 2 రోజుల పాటు అందుబాటులో ఉండాలంటూ సూచించారు. దీంతో ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో లేదా మిగతా నామినేటెడ్ పదవులు ఆశించే వారి జాబితాతో వీరంతా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు పార్టీ పెద్దలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.